ఎంత అరిష్టం జరిగేదో. ఆయన ఇలాంటి శుభకార్య పిలుపులకు బయటికి రాకూడదని మీ కోడలికి చెప్పలేదా మీరు? ఆగండి. వయసులో పెద్దవారు, చదువు సంస్కారం ఉన్నవాళ్లు, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? ఎక్కడ ఎలా నడుచుకోవాలో అన్న సంస్కారం మీకు తెలియకపోవచ్చు, మా అక్కకి బాగా తెలుసు. అయినా మా ముందే తనని అరిష్టం అనడానికి మీకు నోరెలా వచ్చింది? భర్తను కోల్పోయిన దురదృష్టవంతురాలు అరిష్టం కాదా? తన జాతకంలో ఏ దోషం ఉందో అందుకే సౌభాగ్యానికి దూరమైంది. దోషమున్నది తన జాతకంలో కాదు, మీ ఆలోచనల్లో. నుదుటిన బొట్టు, మెడలో తాళి, కాలికి మెట్టలుంటేనే సౌభాగ్యం కాదు. మంచి మనసుండటం కూడా సౌభాగ్యమే. అలా తీసుకుంటే మా అక్క ఎంతో సౌభాగ్యవంతురాలు. ఆ భాగ్యం మీకు లేదు. ఏ అమ్మాయి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి శకుంతల గారు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అవమానించే పద్ధతే నేర్పించారా మీ ఇంటి కోడళ్ళకి? మీరు అభిమానంగా ప్రవర్తించి ఉంటే మేము పద్ధతిగా ప్రవర్తించేవాళ్ళం. మీరు మా అక్కని అవమానించారు కాబట్టి మా పద్ధతి మారింది. ఎదుటి వాళ్ళు ఏదిస్తే అదే తిరిగొస్తుంది. ప్రేమైనా గౌరవమైనా ఇచ్చి పుచ్చుకోవాలి. గంగా, వాట్ ఇస్ దిస్? పెద్దవాళ్ళన్నాక ఏదో అంటారు. అది అత్తయ్య గారికి ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది. ఇన్సల్టింగ్ చేసింది నేను కాదు, వాళ్ళు. ఇంకా చాలు నార్మల్. నేను సైలెంట్ గా ఉన్నాను కదా అని నువ్వేం మాట్లాడినా రైట్ అనుకోకు. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పు. అమ్మగారు, వాళ్ళేమన్నారో మీరు కూడా విన్నారుగా. వాట్ ఎవర్, నువ్వు ఇంటికి వచ్చిన గెస్టులతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పు. నేను చేసింది తప్పు కాదన్నప్పుడు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి అమ్మగారు? ఆ మాటకొస్తే నా కళ్ళ ముందే నా కోడల్ని అవమానిస్తారా అని నేనన్న మాటలు మీరని వాళ్ళని బయట గెంటేసి ఉండాలి. గంగా, నువ్వు ఊరుకో. ఇదంతా నా కారణంగానే జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్తా. వద్దక్క, వీళ్ళకి నీ ముందు నిలబడే అర్హతే లేదు. అలాంటి వాళ్ళకి నువ్వు సారీ చెప్తావా? శకుంతల గారు, కోడళ్ళని అదుపులో పెట్టడం నేర్చుకోండి. చూస్తుంటే మీకే ఇంట్లో విలువలేనట్టుంది. ఇక మీ మాట ఎవరు వింటారు? సారీ మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మా అత్తయ్య గారు ఈ కుటుంబానికి పెద్ద. తనని మేమంతా ఎంతో గౌరవిస్తాం, తన మాటకి విలువిస్తాం. మా గంగేదో ఆవేశంలో మాట్లాడింది అంతే. గంగా, ఏంటిది? వాళ్ళకి సారీ చెప్పు, లేదంటే అత్తయ్య గారి పరువు పోతుంది. ఇప్పుడు నేను వాళ్ళకి సారీ చెప్తే రేపు ఇంకెవరైనా వచ్చి ఇలాగే అవమానిస్తారు.
తప్పుల్ని తప్పని చెప్పడం తప్పేం కాదు. నేను క్షమాపణ చెప్పను. ఎంత పొగరో చూసారా? శకుంతల గారే సైలెంట్ అయిపోయారు. పదండి. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు సంస్కారం లేని మనుషులు. అలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల గురించి నువ్వు బాధపడకు. వాళ్ళన్న మాటల కంటే కూడా అత్తయ్య గారు సైలెంట్ గా వింటూ ఉండడం నాకింకా బాధ అనిపించింది గంగా. నువ్వు నా వైపు నిలబడి నన్ను సపోర్ట్ చేసి మాట్లాడావు. దానివల్ల అత్తయ్య గారు నీ మీద కోపం పెంచుకోవచ్చు. ఇంకెప్పుడు నాకు సపోర్ట్ చేయకు గంగా. అలా అంటావేంటక్క? రేపు నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు నన్ను సపోర్ట్ చేసి మాట్లాడవా? అయినా మా అక్కని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. నీ విషయంలో అత్తయ్య గారినే కాదు, ఆ దేవునైనా సరే నేను ఎదిరిస్తాను. నేను ఇంట్లో ఉండగా నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వనక్క. ఏడవకక్క ప్లీజ్.